నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జెఫ్రీ ఎప్స్టైన్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి షాకింగ్ నిజాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతులైన వ్యక్తులతో సంబంధాలు ఉన్న వ్యక్తి, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో జైలు పాలైన కోటీశ్వరుడు జెఫ్రీ ఎప్స్టైన్. 2019లో అతడు జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పటి నుండి అది ఆత్మహత్య లేక హత్యన అనే చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఎప్పుడు బయటికి రాని షాకింగ్ ఫోటోలను, లక్షలాది పేజీల డాక్యుమెంట్లను విడుదల చేసింది. స్ట్రెచర్పై ఎప్స్టైన్ మృతదేహం, మెడపై గాయాలు, జైలు గార్డుల నిర్లక్ష్యం, ఇలా ఎన్నో సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఈ కొత్త ఫోటోలు ఏం చెప్తున్నాయి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో మొత్తం 20 ఫోటోలు ఉన్నాయి. ఇవి అత్యంత కలవరపరిచే విధంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎప్స్టైన్ మృతదేహాన్ని స్ట్రెచర్పై తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ ఫోటోలపై 2019 ఆగస్టు 10 ఉదయం 6:49 సమయం ఉంది. ఎప్స్టైన్ తన సెల్లో అచేతనంగా పడి ఉన్నాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత తీసిన ఫోటోలవి. వైద్యులు అతడిని బతికించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని ఫోటోల్లో ఎప్స్టైన్ పేరు స్పెల్లింగ్ తప్పుగా ఉంది. మెడపై ఉన్న గాయాలు, క్లోజప్ షాట్స్, థైరాయిడ్ కార్టిలైజ్పై ఉన్న ఫ్రాక్చర్లు ఎన్నో అనుమానాలకు తావితీస్తున్నాయి. ఈ ఫోటోలు ఈ ఏడాది జనవరి 30 వరకు ఇంటర్నెట్లో ఎక్కడా లేవు. ఇవి మొదటిసారిగా అధికారికంగా బయటకు వచ్చాయి. అసలు జైల్లో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్స్టైన్ మరణానికి ముందు జైల్లో ఏం జరిగింది అనే దానిపైన FBI ఒక 6 పేజీల టైమ్ లైన్ను బయటపెట్టింది. జూలై 6, 2019 సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై ఎప్స్టైన్ అరెస్టు. ఆ తర్వాత జూలై 23, 2019 మొదటిసారి ఆత్మహత్యా యత్నం. దీంతో అతడిని సూసైడ్ వాచ్ అంటే నిరంతరం పర్యవేక్షణలో ఆయనని ఉంచడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే, ఆ సమయంలో తన సెల్మేట్ అయిన మాజీ పోలీస్ ఆఫీసర్ నికోలస్ తనను చంపడానికి ప్రయత్నించాడని ఎప్స్టైన్ ఆరోపించారు. కానీ జైలు అధికారులు అది ఆత్మహత్యేనని తేల్చారు. ఆ తర్వాత ఎప్స్టైన్ సూసైడ్ వాచ్ నుండి తొలగించి సాధారణ సెల్కి మార్చారు. అయితే ప్రతి 30 నిమిషాలకోసారి తనిఖీలు చేయాలని, ఎప్పుడు ఒక సెల్మేట్ తోడు ఉండాలని నిబంధన విధించారు. అయితే సైకాలజిస్ట్ యొక్క రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, అదేవిధంగా ఎప్స్టైన్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరణానికి కొన్ని రోజుల ముందు ఎప్స్టైన్ మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే, సైకాలజీ రిపోర్ట్లు చాలా విస్తృతపోయే విషయాలు బయటికి చెప్పాయి. జూలై 25న ఎప్స్టైన్ సైకాలజిస్ట్తో మాట్లాడుతూ, నాకు మళ్ళీ నా జీవితం కావాలి, చనిపోవాలనే ఆలోచన నాకు లేదు, అది పిచ్చి పని అని చెప్పాడు. ఈ కేసులో పోరాడడానికి నేను చాలా సిద్ధమయ్యాను, నాకు మంచి లైఫ్ ఉందని నమ్మబలికాడు. చనిపోవడానికి ముందు రోజు వరకు కూడా తాను పోరాడతానని చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవరికైనా అనుమానం రాక మానదు. అయితే FBI విడుదల చేసిన ఒక 23 పేజీల రిపోర్టులో ఆ FBI వర్షన్ ఏంటంటే, ఈ సైకాలజీ వివరాలు 23 వర్షన్ల పేజీలో ఈ విధంగా ఉన్నాయి. మరో వర్షన్లో అవి తొలగించబడ్డాయి. ఇది ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే చెప్పుకోవచ్చు. అతడి మరణం ఒక నిర్లక్ష్యమా లేకపోతే కుట్రపూరితంగానే చేశారనేది కూడా తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆగస్టు 9 రాత్రిన ఏం జరిగింది, అదేవిధంగా ఆగస్టు 10 తెల్లవారుజామున ఎప్స్టైన్ మరణం సంభవించింది. కానీ దానికి ముందు రాత్రి జరిగిన సంఘటనలు ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. మొదటిగా దీంట్లో ఆయన్ని ఎందుకు ఒంటరిగా వదిలేశారు? ఎప్స్టైన్ సెల్మేట్ను ఆగస్టు 9న విడుదల చేశారు. నిబంధనల ప్రకారం వేరే ఖైదీని అక్కడ ఉంచాలి, కానీ ఎప్స్టైన్కు ఆ రాత్రి ఒంటరిగానే వదిలేశారు. గార్డులు కూడా ఆ రోజు రాత్రి తొందరగానే పడుకున్నారు. విధుల్లో ఉన్న 2 గార్డులు కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా తనిఖీలు చేయలేదు. వారు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ నిద్రపోతూ కాలక్షేపం చేశారని కూడా ఆ తనిఖీల్లో తేలింది. అదేవిధంగా సీసీ కెమెరాలు, వీటిలో విస్తృతపోయే విషయం ఏంటంటే, ఎప్స్టైన్ సెల్ బయట ఉన్న CCTV కెమెరాలు ఆ సమయంలో సరిగ్గా పనిచేయట్లేదు. ఇంతటి హై ప్రొఫైల్ ఖైదీ విషయంలో ఇన్ని తప్పులు ఒకేసారి జరగడం కేవలం యాదృచ్ఛికమేనా లేకపోతే కావాలని చేసినటువంటి పరిస్థితులు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్స్టైన్ మరణం తర్వాత కూడా ఈ వివాదం చల్లారలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఎప్స్టైన్ ఫైల్స్ పేరుతో 1000 పేజీల కోర్టు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఈ ఫైల్స్లో సుమారు 150 మంది పైగా ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షులు, బ్రిటన్ రాజకుటుంబీకులు, హాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఎప్స్టైన్కున్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ప్రైవేట్ ఐలాండ్తో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాకుండా ఎప్స్టైన్ తన దగ్గరకు వచ్చే ప్రముఖుల రహస్యాలను రికార్డ్ చేసేవాడని, వాటితో వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని ప్రచారం సాగింది. బహుశా ఆ రహస్యాలు బయటపడతాయనే భయంతోనే అతన్ని అంతం చేశారా అనే కోణంలో కూడా ఇప్పటికీ కుట్ర సిద్ధాంతాలు, కాన్స్పరెన్సీ థియరీస్ వినపడుతూనే ఉన్నాయి.
అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫోటోలను రిపోర్ట్లను బయటపెట్టడం ద్వారా అది కేవలం ఆత్మహత్య అని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ గార్డుల నిర్లక్ష్యం, కెమెరాలు ఆగిపోవడం మరియు ఎప్స్టీన్ స్వయంగా తాను చనిపోను అని చెప్పినటువంటి మాటలు ఈ కేసును ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉంచుతాయి. బాధితులకు న్యాయం జరిగిందా అంటే ప్రధాన నిందితుడు మరణించిన అతడిని సహకరించిన గిస్లెన్ మ్యాక్స్వెల్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. కానీ ఆ లిస్టులో ఉన్న ఇతర పెద్ద తలకాయల పరిస్థితి ఏంటి? కాలమే సమాధానం చెప్పాలి. ఈ కొత్తగా విడుదలైన ఫోటోలు మరియు డాక్యుమెంట్లపై మీ అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది నిజంగానే ఆత్మహత్య అంటారా లేకపోతే హత్య అంటారా? ఎందుకంటే ఒక వ్యక్తి తను చేసిందే ఒక దుర్మార్గమైన పని. ఆ దుర్మార్గమైనటువంటి పనిలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ కావచ్చు, అదేవిధంగా రాజ కుటుంబీకులు కావచ్చు, మాజీ ప్రధానులు కావచ్చు, మాజీ రాష్ట్రపతులు కావచ్చు, ఏ దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతిని వాడు పిలుస్తాడో ఆ దేశం యొక్క రాష్ట్రపతి అక్కడికి వెళ్ళి ఏదైతే ఐలాండ్ ఉందో ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ వారి యొక్క సెక్సువల్ లైఫ్కి బయట వారు ఏం చేయలేరు కాబట్టి అక్కడ వెళ్ళి వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడం కావచ్చు. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ చిన్న పిల్లల్ని కాల్చుకొని తినడం అని, అదేవిధంగా చిన్న పిల్లల్ని రేప్ చేయడం అని, అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా ట్రంప్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అటు వేరే దేశాల్లో ఆ యొక్క ఎవరైతే ట్రంప్ని కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రశ్నిస్తున్నప్పుడు మన దేశం ఇంకా చాలా విషయాలపై ఫోకస్ చేయాలి, ఈ విషయం పైన ఇక్కడితో వదిలేయండి అని చెప్తున్నారు. అసలు ఎప్స్టీన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఎప్స్టీన్ని ఎందుకు చంపాలనుకున్నారు? ఎప్స్టీన్ మరణాంతరం అసలు అక్కడ సంభవించింది ఆ కోర్టు ఎందుకు ఈ డాక్యుమెంట్స్ని బయటికి రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే అదొక మిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు బతికున్నప్పుడు తను మాట్లాడినటువంటి మాటలు సైకాలజిస్ట్తో ఎన్నో విధాలుగా మాట్లాడాడు, తను మళ్ళీ బతకాలనుకుంటున్నాడు అని చెప్పినప్పటి అంతటి మాట్లాడినటువంటి వ్యక్తి సడన్గా చనిపోవడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ అమెరికా ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన ఫోకస్ చేస్తుందా? దీనికి సంబంధించినటువంటి అమెరికా కోర్టు ఏ విధంగా దీనికి న్యాయస్థానం ఏ విధంగా దీనికి బదిలిస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సామాన్యుల్లో ఉన్నది. కానీ అక్కడ ఎవరైతే మహిళలు బాధితులు ఉన్నారో వారి దగ్గర నుంచి ఇప్పటికే వాంగ్మూలం సేకరిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేసేవారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరి దీనికి సంబంధించి అక్కడ దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఎవరైతే 150 మందికి పైగా సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి పేర్లు వినబడతా ఉంది. మరి వారు ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటారు? ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, చాలా మెయిల్స్ ఉన్నాయి. అంటే వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరుతో ఉన్నాయి. ఎందుకంటే బనానా అని అదని ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ వాడడం జరిగింది. ఆ మెయిల్స్లలో ఏమున్నాయి, ఆ మెయిల్స్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి, ఆ మెయిల్స్లో ఇంకెవరెవరు పాల్గొన్నారు, అక్కడ ఉన్నటువంటి ఐలాండ్లో ఎవరెవరు దాన్ని సొంతం అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని సొంతం చేసుకుని వారిని అక్కడ లైంగికంగా వాడుకొని ఎంతమందిని చంపారు, ఎంతమందిని అక్కడే చంపేసి వారి యొక్క జీవితాన్ని అక్కడే హతం చేశారని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని దేశాల నాయకులు ఇప్పటికీ ఇన్వాల్వ్ కాలేదు. కానీ వారి అక్కడ ఉన్నటువంటి రాజకీయాల కోసం అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కావాలని ఇరికించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్నాడని తెలవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఏ వీడియో కూడా బయటికి రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం మాత్రం దీంట్లో నరేంద్ర మోడీ లేడని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎన్నో విషయాలు ఇక్కడైతే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కావచ్చు, ఎప్స్టీన్ మరణానికి కావచ్చు, చాలా విషయాలు అయితే ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఎలా మరణించాడనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఎప్స్టీన్ మరణించాడా లేకపోతే ఎప్స్టీన్ని కావాలని చంపారనే దానిపైన కూడా ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ మీద, ఎప్స్టీన్ మరణం మీద ఎలాంటి తీర్పు రాబోతుంది, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి నిందితులను అరెస్ట్ చేస్తారా లేకపోతే వారికి ఎలాంటి శిక్ష విధిస్తారు, అమెరికా కోర్టు ఏం చెప్పబోతుంది, అదేవిధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 150 మందికి పైగా ఉన్నటువంటి వారిని ఏ విధంగా వారికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు వారిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్స్టీన్ మరణం ఇప్పుడు ఆ సంబంధించినటువంటి ఫైల్స్ బయటికి రావడం కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ సాగుతుంది. కాబట్టి మరి వారి మరణానికి ఏ విధమైనటువంటి వారు సమాధానం ఇస్తారని కూడా అమెరికా కోర్టు ఏ విధంగా దీనిపైన తీర్పిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.